మూవీ అయిపోయిందని వెంటనే బయటికి వెళ్ళకండి, లాస్ట్ వరకు మీ సీట్లో కూర్చోండి, ఎందుకంటే అక్కడ ఇంకా మూవీ మిగిలి ఉంది. ఓజీ ఒక సినిమా కాదు భయ్యా, ఒక సెలబ్రేషన్. మూవీ చూస్తున్నంతసేపు ఫ్యాన్స్ అందరూ ఒకటే డిస్కషన్ భయ్యా, సుజీత్ కి గుడి ఎక్కడ కట్టాలి. ఓజీ సుజీత్ సంభవం, తమన్ తాండవం, పవన్ కళ్యాణ్ శివతాండవం, పవన్ కళ్యాణ్ పూర్వ వైభవం. ఇంట్రొడక్షన్ కే సగం శవాలు లేస్తాయి థియేటర్లో. ఇంటర్వెల్ కి అయితే మ్యాడ్ అయిపోయి ఒక 10 నిమిషాలు ట్రాన్స్ లోనే ఉండిపోయారు. మెంటల్ నా ఇలా ఎలా తీసావురా సుజిత్, నీకేమైనా బుర్ర ఉందా, మేము పోతే ఎవరా రెస్పాన్సిబుల్, ఇంట్లో చెప్పి రాలేదు అన్నంత రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఇంటర్వెల్ బ్లాక్ ఏ రేంజ్ లో ఉందో మీ ఊహకే వదిలేస్తాం. పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించాడు. ఆ స్వాగ్ స్క్రీన్ ని చింపి ఉతికి ఆరేశాడు. పోలీస్ స్టేషన్ లో ఒక సీక్వెన్స్ ఉంటది భయ్య, అరాచకంకి అమ్మ మొగుడు స్పెల్లింగ్ రాపిస్తాడు సుజీత్. గొంతులు పోతాయి, గొంతులు కాదు మీరే పోతారు. సింపుల్ స్టోరీయే గొప్ప స్టోరీ అని చెప్పను. ఒకటైతే చెప్తాను భయ్య, సినిమాకి వెళ్లే ముందు ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఇంట్లో చెప్పెళ్ళండి, నందమూరి తమన్ కాదు భయ్య, కొనిదెల తమన్. తమన్ కి సుజీత్ కి ఫ్యాన్స్ అందరూ ఆలోచిస్తున్నారు ఎక్కడ గుడి కట్టాలో అని.